ఏం మాట్లాడతారు? ఎవరెవరు గొడవ పడ్డరు? ఇద్దరు పడ్డరా? ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పారు. అయితే మేము 4 అని చెప్పాము. ఆ తర్వాత ఇప్పుడు మాకు మేము ఆడింది గిఫ్ట్ ఇస్తామని కూర్చోబెట్టారు అక్కడ. అయితే మేము కూర్చున్నాం. ఆ తర్వాత ఏమో మేడం ఏమో సార్ ఏమో ఏదో అడిగింది. పిల్లలు కూడా వింటారు, నేను కూడా వింటాను, నాకు తెలియదు అని మేడం చెప్పింది. అయితే నన్ను అంటావా అని అందరికి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చేసి ప్రస్తుతం నా మహబాద్ జిల్లా నియోజకవర్గం డోర్నకల్ పరిధిలో ఉన్న కురవి మండలం లింగతండ పరిధిలో ఉన్న డిఎన్టీపీఎస్ సంబంధించిన చిన్నబడి స్కూల్లో మనం ప్రస్తుతం ఉన్నాము. అయితే ఒక 4 రోజుల క్రితం చిన్న డిస్కషన్ అయితే జరిగింది. ఇటు స్కూల్ సంబంధించిన హెచ్ఎం మేడం గారితో పాటు ఇక్కడ సంబంధించిన డిఎన్టీపీఎస్ స్కూల్లో గతంలో 16 సంవత్సరాల అనుభవం కలిగిన మంజాది నాయక్తో చిన్న డిస్కషన్ అయితే జరిగింది. ఏందనేది తెలుసుకుందాం. సార్ మనతో ఉన్నారు. సార్ ఏం జరిగింది? సార్ నమస్తే అండి, నా పేరు మంజాది నాయక్ మాడతు. ఇంకా 26 జనవరి నాడు మేము స్కూల్ వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు ఆహ్వానిస్తే వచ్చినాము. వస్తే స్కూల్ పిల్లలు ఉన్నారు. పిల్లల్ని కొన్ని క్వశ్చన్స్, అంటే పెద్ద క్వశ్చన్ కాబట్టి చిన్న చిన్న క్వశ్చన్స్, వాళ్ళకు సంబంధించిన క్వశ్చన్స్, ఇవాళ ఏంటి స్పెషల్ డే అని అడిగాను. తర్వాత క్లాస్ అడిగాను. క్లాస్ 4, 5 అన్నారు. 4, 5లో సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయని అడిగాను. వాళ్ళు సరే వాళ్ళు చెప్పలేదు తర్వాత సంగతి. అది అయిపోయాక కార్యక్రమం మొత్తం అయింది. కార్యక్రమం అయినాక మేడం హెడ్ మాస్టర్ గారు ఏమన్నారంటే, సార్ మీరు పిల్లల్ని అట్లా అడుగుతారు, పిల్లలు భయపడతారు కదా సార్, మీరు ఎట్లా అడుగుతారు సార్ అట్లా అని నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పగలరా అని అన్నారు. ఏంటి మేడం అని అడిగితే 26 జనవరికి ఆగస్ట్ 15కి ఏంటి తేడా అని అడిగింది. ఇంకేమైనా ఉన్నాయని అడిగాను. ఆ 2 రోజులు తిన్నామని ఎట్లా చేస్తారని అడిగింది. మేడం గారు, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాను మేడం, మీరు అడిగే క్వశ్చన్ కరెక్టే, కానీ ఇప్పుడు చెప్పాను. మేడం పేరేంటి? మేడం పేరు గోధుమ హెడ్ మాస్టర్ గారు, పేరు వద్దులే కానీ. అయితే తండవాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతాను మేడం, మీరు అప్పుడు నన్ను అడగండి, అప్పుడు చెప్తాను అన్నాను. తర్వాత నాకు కొంచెం నేను బాధపడ్డాను. నేను అంత వెల్ ఎడ్యుకేటెడ్ మనిషిని, తండ కావాల్సిన వాడిని, ఒక పెద్ద మనిషిని అట్లా అడిగి నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళకు చెప్పాను, డిఓ గారు సార్కి కూడా చెప్పా. అయితే సార్ ఎంఏ కాల్ చేశాడు. సార్ ఇది ఏదో విషయం కొంచెం క్లోజ్ చేయండి, అట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు మేడం అని చెప్పి మేడంతో మాట్లాడి, సార్ అది కొంచెం ఫ్లోలో వచ్చింది సార్, నేను అడగాలని లేదు, మిమ్మల్ని ఏదో కించపరచాలని లేదని చెప్పారు. సరే మేడం, కానీ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. నేను అంత అంటే నాకే ఇన్ని క్వశ్చన్స్ చేస్తే ఏం రాలే, కాకపాప రానికి నువ్వు ఎట్లా గౌరవిస్తావో అందరినీ గౌరవించాలి, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నావు అని చెప్పి మళ్ళీ విషయం మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి అని చెప్పాం. సరే అన్నారు, అయిపోయింది. ఇప్పుడు మేడం ఏమన్నారు మీకు? ఆఖరికి మీరు మాట్లాడినప్పుడు క్షమాపణ అడిగారా, మరి ఏమన్నారు? సార్ మిమ్మల్ని ఏదో కించపరచాలని అడగలేదు సార్, నాకు తెలియక ఏదో అట్లా అడిగాను, తెలియదని అడిగాను, కానీ మీరు అట్లా అనుకోలేదు అని చెప్పారు. సరే మీరు చెప్పింది ఆ విషయమా మొత్తం టోటల్ మాట్లాడింది? లాస్ట్కి చివరికి ఏం కోరుకుంటున్నారు? మేడం దగ్గర కోరుకునేది ఏంటంటే, అందరినీ గౌరవించండి మేడం, మీ వృత్తి చాలా పవిత్రమైనది, నన్ను అన్నట్టుగా మళ్ళీ మీ సర్వీసులో ఇట్లాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి అని చెప్పారు. సరే సార్ అన్నారు. పంచాయతీ పెట్టినట్టేనా? ఇప్పుడు పంచాయతీలో మాట్లాడినట్టు? పంచాయతీ కాదు కదా, ఇక హయ్యర్ ఆఫీసర్ వచ్చారు, ఏం జరిగిందో తెలుసు. ఎంఏ గారు ఏం చెప్పారు? ఎంఏ గారు ఏం చెప్తారు? సరే సార్ ఇక జరిగింది అది, మేడం అయితే పొరపాటు అని చెప్పారు. పెద్ద బస్సు నేను అదే పిలుస్తాను అన్నా కదా ఆ రోజు, అట్లనే ఒక 4 పిలుచుకున్నాను కావాల్సిన వాళ్ళని, ఎడ్యుకేటర్ని. అయితే వాళ్ళు కూడా మా గురువు గారు, ఆయన చాలా మంచి తెలివిగల, అయితే ఏది సమాజ సేవ చేసేవాడు, ఆయన మీరు కించపరిచే విధంగా మాట్లాడితే కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పారు. సరే జరిగింది, తప్పు అయితే జరిగింది అని చెప్పి సర్లే ఇప్పుడు వదిలేయండి అని చెప్పారు. అంతే. ఇరు పార్టీ వాళ్ళు కూడా అందరం అన్ని పార్టీలు అంటే పెద్ద మనిషి కావాల్సిన ఎడ్యుకేటర్స్ పిలుచుకున్నా, అంతే అయిపోయింది. అంతే సరే సార్ అని మళ్ళీ కాకుండా చూసుకోమని చెప్పారు. సార్ అక్కడ డిఓ దాకా పోయింది నాకు తెలియదు. ఇప్పుడు సార్ ఏమన్నారంటే, నేను లక్ష్మీ తండ నుంచి ఇట్లా వెళ్ళే దారిలో వచ్చిన అన్నారు. అంతలోనే
భీమా ఉన్నారు. ఇప్పుడు సార్ వాళ్ళు కూడా వచ్చారు. మన మంజయ్ సార్ 26 నాడు వచ్చిండ్రు. నాకు రిటైర్మెంట్ ఉన్నది. నెక్స్ట్ నుంచి కూడా నేను మంజాది నాయకులు మీరిద్దరు అంటే ఒక 3 days బ్యాక్ మేము ఏమనుకోలేదు. మా ఇద్దరు పరస్పరం మాట్లాడుకొని ఏ రకంగా అంటే ఆయన ఏంటంటే ఒక 15 సంవత్సరాల నుంచి స్కూల్లో టీచింగ్ చేసి ఉన్నాడు అనే విషయం నాకు ఆ విషయం మీద వచ్చి పిల్లల్ని అడిగారట. ఏంటంటే ఏం చదువుతున్నారు ఏంటంటే మీరు ఎందుకు అలా అడుగుతున్నారు అని మీరు ప్రశ్నించారు అని చెప్తున్నాడు అతను. ఇది వాస్తవమా కాదా? అదే మనకు కావాల్సింది. అది ఇప్పుడు ఎవరు మీరైనా కావచ్చు, ఇప్పుడు శ్రీను అయినా వచ్చి అడగచ్చు, బాబు మీకు సార్ మంచిగా చెప్తారా, మేడం మంచిది, ఎవరైనా అడిగే అవకాశం ఉంటుంది. దానికి ఏమున్నది. కానీ మంజయ్ సారే వచ్చి అడిగింది అనేది మనం ఎట్లా సార్ మీద పెద్ద కాంప్లికేటెడ్ ఇందులో ఏమున్నదని మనం ఏం చేస్తాం. ఇప్పుడు 26 నాడు దాదాపు 100 మంది వచ్చింది. అందరు అడిగిరు అంటే సార్ కూడా అడిగిరు. కానీ అందులో సార్ని ఎందుకు మనం సార్ అందులో అడిగినందుకు ఈయన పోయి డైరెక్ట్ డిఓ గారిని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంట? నాకు తెలియదు ఆ విషయం. నాకు తెలియదు. మీరు డిఓ దాకా వెళ్ళిన అనే విషయం మీరు చెప్తే కదా నాకు తెలియదు. అదే అక్కడ ఎంఈఓ గారికి డైరెక్ట్ ఫార్వర్డ్ చేశారు ఆ లెటర్ని. ఎంఈఓ గారికి ఫార్వర్డ్ చేస్తే కురి ఎంఈఓ గారు భీమా ఎంపీ బాలాజీ గారు వచ్చారు. బాలాజీ గారు వచ్చి ఇక్కడ ఏం చెప్పారనేది ఇక్కడ దాదాపు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లింగదండకు సంబంధించిన కొంతమంది పెద్ద మనుషులు కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది. అది ఏం మాట్లాడారు అనేది తెలిస్తే అయిపోతుంది కదా. సార్ రావడం వల్ల వాళ్ళ ఉన్న ఆ బిల్డింగ్ ఇవి చూపిద్దామని వచ్చినట్టు సార్. నాకు ఈ డిఓ విషయం తెలియదు. నాకు సార్ ఏదో విజిటింగ్ కోసం వచ్చిందనే విషయమే తెలిసింది. ఇప్పుడు మీరు మంజాది నాయకు డిస్కషన్ పెట్టుకున్నారా లేదా? మేమైతే ఏం పెట్టుకోవాలి. మరి మంజాది నాయకు డిస్కషన్ పెట్టుకున్నామని వీడియోలో మాట్లాడింది. ఇప్పుడు నాకు తెలియదు సార్ ఏ విషయం. పిల్లలు కూడా చెప్తున్నారు. నాకైతే తెలియని విషయాన్ని మీరు పిల్లలు చెప్తారు, మంజయ్ సార్ చెప్తారంటే నేను ఏం చెప్పాలి సార్? ఇక మీకు మీరే చెప్పండి కదా. అంటే నేను ఏమనట్లే మేడం, మీరేమో అంటున్నారు అనేది కాదు సార్. ఇక అక్కడ ఏం జరగని దానికి మీరు ఏదో చెప్పండి అంటే అక్కడ ఏం జరగని దానికి నేను ఏమని చెప్పాలి చెప్పండి. వాస్తవం జరిగింది కాదా అనేది అడగడానికి మనం వచ్చినాం అంతే. నేను అదే చెప్తున్నా, ఏం జరగలేదనే చెప్తున్నా, మీరేమో దాన్ని చూపించి చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మంజయ్ సారు క్షమాపణం అడిగింది మేడం అని అడుగుతున్నాను, మీరేమంటారు? ఎందుకు సార్ ఏం చెప్పలేదు, మా మధ్యలో ఏం జరగలేదు దానికి లేదు నా తప్పైంది అని అన్నారు అని చెప్తున్నారు సార్. మరి ఏ విషయంలోనో మరి నేనైతే చెప్పలేదు. మరి సార్ చెప్పారు. ఎందుకు అడిగారు ఏంటంటే లాస్ట్ చివరికి తప్పైందని చెప్పారు మేడం అని చెప్తున్నారు. నేను చెప్పలేదు సార్. నేను ఒక ఆమెనే కాదు కదా, చాలా మంది ఉన్నారని మీరే చెప్తున్నారు కదా సార్. నేను ఏం చెప్తే నేను అంత ఏంటిది సారీ చెప్పడానికి అంతగా పెద్ద తప్పు నేనేం చేశాను. ఎడిపోయారు మీ టీచర్లు? ఏం చెప్తారు? ఏం మాట్లాడతారు? ఎవరెవరు గొడవ పడ్డరు? ఇద్దరు పడ్డరా? మేడం ఏం చెప్పింది, ఫస్ట్ ఏమో వచ్చిర్రు మంజరి సార్ ఏ క్లాస్ అని చెప్పింది, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పారు. అయితే మేము 4 అని చెప్పాము. ఆ తర్వాత ఇప్పుడు మేము ఆడింది గిఫ్ట్ ఇస్తామని కూర్చోబెట్టారు అక్కడ. అయితే మేము కూర్చున్నాం. ఆ తర్వాత ఏమో మేడం ఏమో సార్ ఏమో ఏదో అడిగింది, పిల్లలు కూడా వింటారు నేను కూడా వింటాను, నాకు తెలియదు అని మేడం చెప్పింది. అయితే నన్ను అంటా అని అందరికి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చేసి. నీకేం తెలుసురా? మీ పేరేంటి? నా పేరు జ్యోష్ణ. ఏం చదువుతున్నాను? 4th. ఇక్కడేనా? 4th క్లాస్లో ఎంతమంది ఉంటారు పిల్లలు? నలుగురా? అంటే స్ట్రెంత్ నలుగురేనా? చాలా ఉన్నారు కానీ రావట్లేదా? ఇంగ్లీష్ చెప్తారా? ఇంగ్లీష్ టీచర్ ఉందా? ఇంగ్లీష్ టీచర్ రాలేదా? ఇంగ్లీష్ టీచర్ పేరేంది? మాధవి మేడం. మ్యాథ్స్ ఎవరు చెప్తారు? రమేష్ సారా? రాలేదా? నువ్వు ఏ క్లాస్ బిడ్డ? 3rd క్లాసా? నీకు మ్యాథ్స్ వచ్చా?
నేర్చుకున్నావు మంచిగా? సార్ సెంటీమీటర్ మీటర్ ఫీటర్ నేర్పిస్తారు. నేర్పిస్తారా? ఓకే. మీరు మొత్తం స్ట్రెంత్ ఎంతమంది ఇక్కడ పిల్లలందరూ? 27. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 6, 7, 8, 9 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు రావట్లేదా? ఎంతమంది టీచర్లు మీకు? ఎంతమంది టీచర్లు? 4. శ్రావంతి మేడం, బాబు పుట్టాడని సెలవు తీసుకుంది. శ్రావంతి మేడం ఏం చెప్తుంది సబ్జెక్టు? మ్యాథ్స్ అని మేడం అట్లా ఉందని సార్ వచ్చారు. ఇంకోసారి ఏం చేస్తారు? రెండోసారి అంటే మేడం ప్లేస్లో సార్ వచ్చారు. సార్ మ్యాథ్స్ చెప్తారు. మేడం ప్లేస్లో సార్ వచ్చారా? సార్ శ్రవంతి మేడం ప్లేస్లో సార్ వచ్చారు. సార్ పేరేంటి? రమేష్. రమేషా? మ్యాథ్స్ చెప్తాడా? రెండో మేడం ఏం చేస్తుంది? మేడం మాధవి మేడం ఇంగ్లీష్. ఇంకో సారు? ఇంకో సార్ మొత్తం 4 అన్నారు కదా? అంటే మేడం రాలే. మాధవి మేడం లీవ్ తీసుకుంది. తర్వాత మేము మాధవి మేడం రాలే, సార్ వచ్చారు. 4 వస్తారా? ఇద్దరే ఉన్నారుగా? శ్రావంతి మేడం బాబు పుట్టినని రాలే. ఇంకా ఇద్దరు ఆయన ప్లేస్లో ఆయన రాలేదా? డిప్యుటేషన్ చేసి ఆయన రాయాలి అంటే ఇద్దరే సార్ వచ్చారు 4లో, అంతేనా? 4 మాధవి మేడం ఎందుకు సెలవు తీసుకుందో తెలీదు. మేడం అయితే బాబు పుట్టాడని. ఓకే, చెప్పురా. రోజు ఇంటికాడ పోయి ఆడుకున్నాం. ఓకే అండి, విన్నారు కదా. టోటల్ చూస్తే 26 జనవరి 26న డిఎన్టీపీఎస్ స్కూల్లో ఒక 16 సంవత్సరాల అనుభవం ఉన్న మాలోతు మంజాది నాయక్ గతంలో స్కూల్ అక్కడ చెప్పాడు. ఆ అనుభవంతో అక్కడ ఉన్న పిల్లలకు ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఆ మెసేజ్ ఇస్తున్న తరుణంలో పిల్లలకు ఏం చదివారు ఏంటమ్మా ఎన్నో క్లాస్ అని అడిగినందుకే అక్కడ ఉన్న హెచ్ఎం గారు ఇచ్చేసి ఒక విషయం చెప్పేశారు. ఆ విషయం ఏమంటే, పిల్లలకు మీరు గట్టిగా అడగాల్సిన అవసరం లేదు, పిల్లలకు చెప్పే చదువు మేము చెప్తాము, కానీ మీరు అంతగా ఇదిగా అడగాల్సిన పరిస్థితి లేదు అంటూగా మన డిఎన్టీపీఎస్ హెచ్ఎం గారు గోధుమ గారు చెప్తున్న పరిస్థితి. అంతది గట్టిగా అడిగితే పిల్లలు భయపడతారు అన్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు మాలోతు మంజాది నాయక్కి మీరు ఏం చదివారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి అని వాళ్ళకు అడగడము, తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటి అని వాళ్ళు అడగడం, ఇద్దరు పరస్పరంగా మాట్లాడుకోవడం జరిగింది. అయితే దీంట్లో మొదటగా సంబంధించింది చూస్తే ఇటు హెచ్ఎం గారు గోధుమ గారు చెప్పింది విషయము జనవరి 26కి ఆగస్టు 15కు డిఫరెంట్ ఏంటి, పిల్లలకు అంత తరచుగా అడుగుతున్నారు కదా మీరు, ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటో చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళు అని మంజాది నాయక్ గారికి చెప్పడం జరిగింది హెచ్ఎం గోధుమ గారు. అయితే కాస్త ఆగండి మీకు చెప్తాను, ఇటు ఆగస్టు 15కు జనవరి 26కు డిఫరెంట్ నేను చెప్తాను, కానీ కాస్త టైం ఇవ్వండి అని ఇటు మన మంజాది నాయక్ బదులిచ్చారు. తర్వాత అది పరస్పరంగా కొద్దిగా గట్టిగా మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ ఆ మాట్లాడుకున్న విషయాలను పిల్లలు గ్రహించారు. అక్కడున్న పిల్లలు గ్రహించి ఇటు మంజాది నాయకు సారు ఇద్దరు పరస్పరంగా మాట్లాడుకున్నారు, గట్టిగా మాట్లాడుకున్నారు. అక్కడ పిల్లలు కూడా చెప్తున్న పరిస్థితి మనం విజువల్లో కూడా చూడొచ్చు. పిల్లల విజువల్స్లో కూడా మనం దగ్గరుండి T9 ఎక్స్క్లూజివ్గా అక్కడ చూపిస్తుంది. దాంతోపాటు పూర్తి డీటెయిల్స్తో పూర్తి ఆధారాలతో మనం అక్కడ చూపిస్తాము, మీ డీటెయిల్స్లో కూడా చూడొచ్చు. అయితే గవర్నమెంట్ స్కూల్లోకి పిల్లలు రావట్లేదు అంటే ప్రధాన కారణం ఒకటే, అక్కడ వచ్చిన వాళ్ళ పిల్లలకు సరైన బోధన లేకపోవడము, క్రమశిక్షణగా పిల్లలకు చెప్పకపోవడము, క్రమశిక్షణతో ఉండేటట్టుగా చూడకపోవడము, వచ్చిన పిల్లలకు అక్కడ స్టాఫ్ వచ్చేసి 27 మంది ఉన్నారు. స్కూల్ పిల్లలు 27 మంది మాత్రమే ఉంటారు. దాంట్లో రోజు అటెండెన్స్కి వచ్చే పిల్లలు
రోజు బడి వచ్చే పిల్లలు వచ్చేసి నేను ఒకసారి వెళ్ళి చూస్తే 9 మంది ఉన్నారు. ఈరోజు పోయి చూసినా కూడా ఆ 9 మందే ఉన్నారు. మిగతా 20 మంది ఎటుపోతున్నారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. అయితే ఇది ఇలా ఉండగా తరచుగా అక్కడ జోరుగా గట్టిగా అక్కడ ఉన్న హెచ్ఎం మేడం గారు మాట్లాడతారు అని మాత్రము కొంతమంది చెప్తున్న పరిస్థితి. అక్కడ టోటలీగా లింగ్యాతండ అంటే కురవి మండలంలో ఉన్న లింగ్యాతండలో జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ మొత్తంగా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ సంబంధించింది టోటల్ డిఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన మాలోతు మంజాది నాయకు ఇలా స్వాండ్స్ ఇట్లా సంబంధించి నేను అడగడానికి పోతే ఇలా మాట్లాడారు, ఇలా కొద్దిగా గట్టిగా మాట్లాడి అరిచినట్టుగా అనిపించింది మాకు అంటూ ఆ డిఓ గారికి కంప్లైంట్ ఇవ్వడంతో విద్యాశాఖలో కంప్లైంట్ ఇవ్వడంతో రవీందర్ రెడ్డి గారు డిఓ గారు అది నా పరిధిలో అంటే నా జిల్లా అధికారిని కావచ్చు కానీ అది నా పరిధిలో లేదు కాబట్టి నేను ఎంఈఓ గారికి చెప్పి పంపిస్తాను. కురి ఎంఈఓ గారికి ఫార్వర్డ్ చేశారు ఆ లెటర్ ఫార్వర్డ్ చేసిన లెటర్ని తీసుకొని ఎంఈఓ గారు బాలాజీ గారు ఈరోజు మన డిఎన్టీపీఎస్ స్కూల్ లింగ్యాతండకి రావడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో అక్కడ సంబంధించింది చూస్తే టోటల్ మహబూబాబాద్ జిల్లాలో డిఓ గారి కంప్లైంట్ ఇచ్చేయడం తర్వాత ఇక్కడ లింగ్యాతండకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత సంబంధించిన నాయకులు లింగ్యాతండకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మన మాజీ సర్పంచ్ రామ్లాల్ నాయకు, ఇటు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం లింగ్యాతండ అధ్యక్షులు ఇటు హరిలాల్ సంబంధించింది టోటల్ అక్కడ హరిలాల్ సంబంధించిన ఇంకోళ్ళు కొంత నాయకులు, ఇంకో హరిలాల్ డీలర్ గారు, ఇంకా కొంతమంది అక్కడ కూర్చొని మొన్న 26వ తారీఖున జరిగిన డిస్కషన్ మీద ఇవాళ చర్చించుకోవడం జరిగిన దాంట్లో ఒక ప్రెస్ రిపోర్టర్గా అక్కడ వెళ్ళడం జరిగింది. స్వాండ్స్ నేను T9 కరెస్పాండెంట్ అని చెప్పడం కూడా జరిగిన తర్వాత అక్కడ కొన్ని విషయాల మీద మాట్లాడితే డీటెయిల్స్లోకి వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే కురివి ఎంఈఓ గారు బాలాజీ గారిని అడిగితే తను ఏంటంటే ఏదో మామూలుగా అట్లా కొట్టేసినట్టుగా మాట్లాడేశారు. కానీ విషయం పూర్తి స్థాయిలో చెప్పాలంటే అక్కడ హెచ్ఎం గారికి పూర్తిగా హెచ్ఎం గారిని ఒకటి తీసుకోవాలంటే ఇక్కడ మేము పంచాయతీ పరకంగా ఏం మాట్లాడలేదు. మా సార్ ఎంఏ గారు ఇక్కడ ఎలా వచ్చారంటే కొన్ని ఏమంటారు దాన్ని స్కూల్లో పిల్లలు ఎంతమంది వస్తున్నారు, ఎలా వచ్చే పిల్లలు ఏ విధంగా ఇక్కడ చదువుకుంటున్నారని దాని మీద వచ్చారు సార్ అని ఎంఏ గారు వచ్చారని హెచ్ఎం గోధుమ గారు చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఇక్కడ మంజాది నాయక్ గారు ఇచ్చిన కంప్లైంట్ ద్వారానే ఎంఏ గారు వచ్చారా లేదా అనేది అడిగితే హెచ్ఎం గారికి తను ఏం చెప్తుంది, నా కోసం రాలేదు, అక్కడ సంబంధించిన స్కూల్లోకి సంబంధించిన దాని మీద వచ్చాడు సార్ అని మేడం గారు చెప్తున్న పరిస్థితి. అయితే టోటల్గా అయితే అక్కడ ఎలా చదువుతున్నారు పిల్లలు బదులిచ్చినందుకే హెచ్ఎం గారు ఏం చేశారంటే టోటలీ అక్కడ ఉన్న వాళ్ళతో గడుసుగా మాట్లాడడం వలన ఆ డిస్కషన్ జోరుగా సాగి అది విద్యాశాఖ జిల్లా అధికారి దాకా వెళ్ళింది. అయినా సరే ఎంఈఓ గారిని పంపించినా సరే తీరు మారలే. హెచ్ఎం గారు తీరు మారలేదని చెప్పొచ్చు దీంట్లో పూర్తి డీటెయిల్స్లో. ఎందుకంటే ఒక 16-17 సంవత్సరాలు అదే స్కూల్లో పనిచేసిన ఒక మంజాయిని ఇంత చదువుకొని ఉన్న క్యాండిడేట్నే ఆ రకంగా మాట్లాడితే విద్య లేనివాడు అక్కడ చదువు పంపిస్తే అక్కడ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, మా స్కూల్లో పిల్లలు రావట్లేదంటే ఈ రకంగా మాట్లాడితే పిల్లలు ఎలా వస్తారు అని కూడా ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నాగతమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు రావట్లేదంటే ఎలా అండి? మనం మాట్లాడే తీరు బాగుండాలి, మనం చేసే పనిలో క్వాలిటీ ఉండాలి, మనం చెప్పే చదువులో క్వాలిటీ ఉండాలి. ఈ అన్ని విధాలుగా ఉంటేనే స్కూల్లో పిల్లలు అనేది వస్తారు. వాళ్ళు 30 మంది 27 మందిలో 7 వస్తున్నారు, మిగతా పిల్లలు ఎటు వెళ్తున్నారు అనేది కూడా ప్రశ్న. అందుకోసమే లక్షలాది రూపాయలు జీతం తీసుకొని మనం పనిచేస్తున్నాము అక్కడ. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని ఇది ప్రజల సొమ్ము, ఈ ప్రజల సొమ్ముని
ఉన్న విద్యార్థులకు బోధించడంలో కనుక మనం పూర్తి స్థాయిలో పనిచేస్తే ప్రజల దగ్గర నుంచి తీసుకున్న ప్రతి రూపాయి మనకు అన్ని విధాలుగా కలిసి వచ్చే అంశం కూడా ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు. టోటల్గా ఇవాళ జరిగిన ఒక టోటలీ ఎంఈఓ గారి పంచాయతీలో అంటే అక్కడ పంచాయతీ మీటింగ్గా మాట్లాడిన దాంట్లో పూర్తి డీటెయిల్స్లో కూడా మేడం గారు చెప్పలేకపోయారు. అన్ని స్కూల్స్ సంబంధించింది కూడా నేను ఒకటే మనవి చేసుకుంటాను చెప్తున్నాను, విద్యాశాఖకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి స్కూల్లోకి వెళ్తే 40 మంది పిల్లలుంటే అక్కడ వచ్చేది 50% మాత్రమే వస్తుంది, మిగతా పిల్లలు రావట్లేదు. స్కూల్కి సంబంధించిన టీచర్లు కూడా సరైన టైంకి రాకపోవడము, అక్కడ పిల్లలు కూడా చెప్తున్నారు మాకు 4 టీచర్లు ఉన్నారు, ఇంగ్లీష్ టీచర్ ఉన్నారు, ఇటు మ్యాథ్స్ టీచర్ ఉన్నారు, హెచ్ఎం గారు ఉన్నారు కానీ అక్కడ 4 టీచర్ల పేర్లు చెప్పారు కానీ అక్కడ ఉన్నది 2 టీచర్లే. ఈ 2 టీచర్ ఎటుపోయారు, లీవ్లో ఉన్నారా లేదా అని ప్రతిరోజు మనం పోయి అక్కడ పూర్తి డీటెయిల్స్లో అయితే మనం తీసుకోలేము. కాబట్టి సంబంధించిన అధికారులు విద్యాశాఖ అధికారులు దీన్ని పట్టించుకొని చొరవ తీసుకొని గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్క పిల్లలకు విద్యా బోధన పూర్తి స్థాయిలో అందాలనే T9 ప్రదీప్ కరెస్పాండెంట్ సీతారాం దీని మీద ఫుల్ డీటెయిల్స్ మాట్లాడడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కొరవి లింగ్యాతండ బి గ్రామ పంచాయతీ పరిధి నుండి ఫేస్ టు ఫేస్.